మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేశంలోనే అతి ముఖ్యమైన అతి ప్రధానమైన నియోజకవర్గం గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నామన్న. అదే హైదరాబాద్లో కాంగ్రెస్ ఎండి వలులుల్లా సమీర్, బీజేపీ మాధవిలత, బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, అలాగే ఇక్కడ ఎంఐఎం నుంచి వెళ్ళి కూడా ఎంఐఎం కూడా ఉంటుంది ఇక్కడ, అసదుద్దీన్ ఓవైసీ. సో ఈ నలుగురు ఉన్నారు అక్కడ. మరి ఈ నియోజకవర్గం గురించి మీరేం చెప్తారన్న? హైదరాబాద్ అనేది చారిత్రాత్మకంగా భారతదేశానికే ఒక రెండో రాజధాని లాంటిది. హైదరాబాద్ గ్లోబల్ గా 400 సంవత్సరాల ఆధునిక భారతదేశ చరిత్ర కొన్ని, అంటే హైదరాబాద్ అనేది తెలవని వాళ్ళు ఉండరు ప్రపంచ పటంలో, ఒక గ్లోబల్ సిటీ. అలాంటిది హైదరాబాద్ ని దురదృష్టవశాత్తు గత 75 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఒకే మతానికి ఒకే కుటుంబానికి వదిలిపెట్టేసినాయి. అంటే మార్పు అనేది ప్రతి చోట అవసరం. ఏమైందంటే రాజరికంలో కూడా రాజు పోయి ఇంకో రాజు వచ్చేటోళ్ళు, ఒక రాజు మీద ఇంకో రాజు దండయాత్ర చేసి రాజరికం పాలన మారేది. కానీ ప్రజాస్వామ్యం ముసుగులో ఒక రజాకారు వారసులైన ఒక మత పార్టీ ఒకే కుటుంబ పార్టీ. ఇక్కడ ఈవెన్ ముస్లింస్ లో కూడా ఇంకో కుటుంబాన్ని ఎదగనియరు. అంటే వాళ్ళ కుటుంబమే. ఆ రోజు భారతదేశం నుంచి రజాకారులు పారిపోతూ రజాకారుల వారసత్వంగా వచ్చిన ఒక ఎంఐఎం పార్టీ అసలు భారతదేశంలో ఒక మతం పేరు మీద ఒక పార్టీ ఉండడం దురదృష్టకరం, రాజ్యాంగ పరంగా ఉండకూడదు. అలాంటిది ముస్లిం లీగ్ గానీ ఎంఐఎం పార్టీ గానీ అసలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే రద్దు చేయాల్సి ఉండే. అసలు వాళ్ళు క్లియర్ గా చెప్తారు కదా, వాళ్ళు ఎక్కడ కూడా ముస్లిం గురించి తప్ప ఇంకెవరికి టికెట్ లేరు, వాళ్ళ గురించే పనిచేస్తారు వాళ్ళు. అలాంటిది పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మైనారిటీలను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో ఆ ఓటు బ్యాంక్స్ పాలిటిక్స్ లో భాగంగా ఈ ఆనకొండల్ని పెంచింది. అవి పాములుగా అయ్యి ఆనకొండలు అయ్యి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ ని మింగేసినాయి. 400 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక ముస్లిం, సపోజ్ నేను ఒక ముస్లిం అయితే మా తాత పూలు అమ్మితే మా నాన్న ఆటో నడిపిండు, నేను క్యాటరింగ్ పని చేస్తున్నా. అంటే 400 years లో ముస్లింల, సాధారణ ముస్లిం ప్రజల జీవితాలు ఎటువంటి మార్పు రాలేదు. ఈ 75 సంవత్సరాల్లో అక్కడ ఉన్నంత పేద ఓల్డ్ సిటీగానే ఉండిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. ఈవెన్ అక్కడ చాలా పేదరికం, అంటే పేదరికం అత్యంతంగా ఉన్నది ఎక్కడ అంటే ఓల్డ్ సిటీలో. మరి ముస్లిం నాయకులు వీళ్ళేమో 100 కోట్ల, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది కాంగ్రెస్ గానీ మన ఎంఐఎం బీఆర్ఎస్ గానీ అధికారంలో ఉన్నప్పుడు అత్యధికంగా లాభపడ్డది ఓవైసీ కుటుంబం. ఇలా ఓవైసీ కుటుంబంకున్న ఆస్తులు ఏ రాజకీయ నాయకుడికి లేదని చెప్తారు. మెడికల్ కాలేజీలు, వాళ్ళేమో అమెరికాలో, లండన్ లో, ఇంగ్లాండ్ లో వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇటీవల ఓవైసీ కుటుంబంలో ఒక వెడ్డింగ్ జరిగితే మొత్తం విదేశాల నుంచి ఒంటె మాంసం తెప్పించి, విదేశాల నుంచి ఫ్రూట్స్ తెప్పించి ఒక నెల రోజులు హంగామా జరిగి అంబానీ పెళ్లికి ధీటుగా జరిగింది. అంటే ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఓల్డ్ సిటీ ప్రజలేమో పేదరికంలో ఉండి 100 రూపాయల కూలికి గతి లేని పరిస్థితి ఉంటే, వీళ్ళు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఓల్డ్ సిటీ మొత్తాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి అప్పచెప్పడం దురదృష్టకరం. అక్కడ ముస్లింస్ లో కూడా డెమోక్రసీ ఉండాలి. కానీ ఈ రోజు మాధవి లతా గారిని పోటీ పెట్టడంతో మొత్తం దేశవ్యాప్తంగా హైదరాబాద్ అనేది చర్చనీయాంశమైంది. అసలు ఇంతకు ముందు గత ఎన్నికల్లో ఇప్పుడు కూడా మనం హైదరాబాద్ గురించి ఆలోచించడము, మాట్లాడడం లేదు ఏ ఎనాలిసిస్ లో కూడా. హైదరాబాద్ అంటే దాని గురించి మాట్లాడడం వేస్ట్. వీళ్ళ అసమర్థత, వీళ్ళ స్వార్థము. కేసీఆర్ అయినా, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా. ఆ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. ఒకసారి ఇద్దరు అన్నదమ్ముళ్ళని తీసి జైల్లో వేయడము, అది అంటే ఇప్పుడు ఎవడో ఒకటి రావాలి కదా. ప్రశ్నించేటోడు రానంత వరకు బెదిరించేటోడిదే రాజ్యం. అట్లా అరెస్ట్ చేయడం కూడా కొంత కాంట్రవర్సీ అయినట్టున్నదన్న. ఎందుకంటే అతను పైన సోనియా గాంధీకి కానీ ఎవరికి చెప్పకుండానే అరెస్ట్ చేసిండ్రనేప్పుడు ఏదో చర్చ బాగైంది ఆ రోజులో. అవునవును. అక్కడ ఇప్పుడు వాళ్ళు మాకు 5 నిమిషాల సమయం ఇవ్వండి, మొత్తం అసలు హిందువులను లేకుండా ఆగం చేస్తా అని వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన విషయం మనందరికి గుర్తుంటది. అంటే ఈవెన్ అక్కడ ముస్లింలలో ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్ ఎవరు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు వాళ్ళకి. అంటే తర్వాత వీళ్ళంతా ఏంటంటే ఓల్డ్ సిటీలో ఒక ఫైనాన్స్ ఇస్తారు. ఈ పూలు అమ్ముకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, ఆటో రిక్షా నడిపేటోళ్ళకి డైలీ ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళని చదువుకోనియరు. వాళ్ళని ఎంతసేపు ఆ పేదరికంలోనే ఉంచుతారు. హిందూ ముస్లిం క్రియేట్ చేస్తారు, పోలరైజేషన్ క్రియేట్ చేస్తారు, గుండు గుత్తాగా ముస్లిం ఓట్లు పడేటట్టు చేస్తున్నారు. గతంలో ఎంపీటీ పార్టీ కొంచెం అమానుల్లా ఖాన్ గారు ఉన్నప్పుడు కొంచెం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మాధవి లత గారు పెట్టడంతో ఎంపీటీ కూడా ఎంఐఎంతో కలవడము, వాళ్ళంతా యూనిటీ నేర్చుకోవాలి.
మొన్నటి దాకా ఎంబీటీ ఎంఐఎం పాము ముంగిసలాగా ఉండేటిది. ఒకసారి మాధవీలత గారిని బీజేపీ క్యాండిడేట్ గా పెట్టడంతో ఎంబీటీ ఎంఐఎం కలిసిపోయినాయి. ఇది హిందువులు గమనించాలి. అంటే వాళ్ళలో ఉన్న కన్సాలిడేషన్, వాళ్ళకి అంత వెనుకబాటుతనం ఉన్నా, అంత పేదరికం ఉన్నా, అంత విద్య లేకపోయినా కూడా ముస్లిం ఓటు బ్యాంకు ఆ 7 సీట్లతో వాళ్ళు ఇండియా వైడ్ ఎదిగారు. అది మన హిందువులకు ఆ యూనిటీ రానంత వరకు ఈ ప్రాబ్లం ఉంటది. కానీ మాధవీలత గారు క్యాండిడేట్ వచ్చినాక ఒక 3 నెలల క్రితం అసలు ఆమె ఎవరికి తెలియదు. కానీ ఆమె అగ్రెసివ్ గా ఆమె సోషల్ మీడియాలో కొన్ని జెస్చర్స్ రామబాణం పెట్టి ఇట్లా ప్రదర్శించడము, రాముడు బాణం వదిలినట్టు చేయడము, ప్లస్ ఆమె నిజంగా బాణం వేసినట్టే అనిపిస్తుంది మనకి చూస్తుంటే. సెకండ్ వచ్చి ఆ పతంగిని కీచ్ కట్టుకొట్టడము, పతంగిని లాగడం తోటి కొత్త యూత్ అంతా కనెక్ట్ అవుతున్నారు. ప్లస్ ఓల్డ్ సిటీ, ఇప్పుడు మేము బీజేపీ కార్యకర్తలం కాదు లేదా హిందుత్వవాదులం కాదు, కానీ ఓల్డ్ సిటీలోకి వెళ్తే ప్రతి ఇంటి మీద గ్రీన్ జెండా ఉండడము, అది ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఉన్న హిందువులని చాలా మందిని ఎల్లగొట్టిర్రు. అక్కడ ఉన్న టెంపుల్స్ చాలా మూతపడ్డాయి. అక్కడ మిగిలిన హిందువులకు కూడా కాషాయ జెండా అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. వాళ్ళకి కాషాయ జెండా అనేది ఒక ఐడెంటిటీ అయింది ఓల్డ్ సిటీలో. ఎందుకంటే అక్కడ రాజకీయ పార్టీ తెలియదు, అక్కడ వేరే తెలియదు. హిందూ ముస్లింలు ఏరియాలలో హిందువులు భయంగా బతికే పరిస్థితి నుంచి అలా భాగ్యలక్ష్మి టెంపుల్లో అమిత్ షా గారు రావడము, మన బండి సంజయ్ అక్కడ నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడంతో శ్రీరామనవమి యాత్ర గాని, హనుమాన్ శోభాయాత్ర గాని, వీటన్నిటితో అక్కడ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఆ భద్రత, కాషాయం అనేది ఒక ఐడెంటిటీ ఇచ్చింది ఓల్డ్ సిటీ పేదోళ్ళకి. అది ఈ రోజు మాధవీలత దేశవ్యాప్తంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. అక్కడ గట్టి పోటీ ఇస్తుంది. కాకపోతే 8 లక్షల మంది హిందువులు ఓట్లు ఉన్నారు. వాళ్ళు పోలరైజ్ అయితే మాత్రం ఎంఐఎం కి గండిపడే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇక్కడ మాధవీలత గెలిచే అవకాశాలు ఉన్నాయి క్లియర్ గా. ఇంతకు ముందు అసలు ఎంఐఎం పార్టీ గెలవడం అనేది 100%, కానీ ఈ రోజు ఎంఐఎం పార్టీ గెలవడం అనేది అంత ఈజీ కాదు. మాధవీలత గారు గెలవడానికి అవకాశం కనపడుతుంది. అది ఎంత పర్సెంట్ అనేది చెప్పలేము. ఇంకోటి ఏంటంటే మాధవీలత దెబ్బకు ఆయన తెలుగు పాటలు కూడా వేసుకున్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ. అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతవరకు గుడులకు వెళ్ళడం కానీ, కాషాయ జెండా కప్పుకోవడం కానీ, తెలుగు పాటలు మాట్లాడడం కానీ అసలు వాళ్ళు పూర్తిగా ఒక విద్వేషంగా చూసేటోళ్ళు ఈ రోజు తప్పనిసరి అంటే వాళ్ళ చాప కింద నీళ్లు తీసుకొచ్చిన ఘనత మాధవీలతకి చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ గారికి టికెట్ ఇచ్చి ఉంటే అక్కడ నెరేటివ్ మారేది. ఆయన ఫిరోజ్ ఖాన్ గారు అంటే అందరికి అభిమానం ఉంటుంది. ఆయన బోలా బాలా మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన స్వయంగా చెప్పిండు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మా రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకి పెట్టి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించే బాధ్యత తీసుకుంది, నేనేం చేయలేకపోతున్నా అని ఆయన కళ్ళెమ్మటి నీళ్లు పెట్టిండు. ఇప్పుడు మతం ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఇలా ఫిరోజ్ ఖాన్ కి ఎందుకు హిందువులు కూడా ఆదరణ పలుకుతారంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. దొంగ ఓట్లు తీయాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాడు. ఆ దొంగ ఓట్లే ఎంఐఎం పార్టీకి అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఇప్పటికైనా ఆ దొంగ ఓట్లు ఈ 5 రోజులు పోలింగ్ సమయంలో దొంగ ఓట్లు రాకుండా చూసుకోగలిగితే మాధవీలత గారు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం గెలవడానికి అక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మాధవీలత గారిని పెట్టడంతో దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. మేము అసదుద్దీన్ ఓవైసీతో కొట్లాడతాము, అసదుద్దీన్ ఓవైసీ మాకు బీ టీం కాదు, ఆయన ఓడించడమే మా లక్ష్యం అని చెప్పి క్లియర్ గా అమిత్ షా గారు చెప్పడం అనేది ఒక స్ట్రాంగ్ గా జనంలోకి వెళ్ళింది. ఈ ఇంపాక్ట్ కూడా దేశంలో పడ్డది, ఎందుకంటే మాకు టికెట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పడ్డది. మార్పు అనేది అవసరము. అక్కడ ఎప్పుడు ఒకే కుటుంబం చేతిలో ఉండడం అనేది మంచిది కాదు. ఆ మార్పు ఈసారి వస్తే మంచిది ప్రజాస్వామ్యానికి. ఓకే అన్న.